స్ఫూర్తిగా చేసి వీటన్నిటిని కూడా మీ చేతుల మీదుగా ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి పాల్పంచుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దిశానిర్దేశించారు. ఆ విధంగా ఈ మున్సిపల్ శాఖ చేసిన తెలియజేస్తూ ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండేటట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఆ రోజు దిశానిర్దేశించారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు తిరిగా. అక్కడ పిల్లలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్తే అంతకంటే మంచిది ఖర్చు ఎంత ఖర్చైనా పర్వాలేదని 7 లక్షల అవసరం శాంక్షన్ చేశారు. 1 2 కాదు, 7 లక్షల అవసరం. అందులో 300 చొరబడులతో డిజైన్ చేస్తే కొంతమంది మహిళలు వచ్చి బ్యాంకులు కొంత కట్టుకుంటాం, కొద్దిగా పెద్ద హౌస్ కట్టుకున్నారు. కొందరు వచ్చి డబల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి, నేను బ్యాంకు కట్టుకోగలంటే 3 రకాలు డిజైన్ చేశారు. 300, 365, 430 చాలా చక్కగా చేసి అన్ని గ్రౌండ్ చేసి గ్రౌండ్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజలు వ్యక్తించి ఆ 7 లక్షలని 2,60,000 కుదించారు. లాంగ్ పీరియడ్ ఉండాలి, సస్టైన్ కావాలి, అక్కడ టెక్నాలజీ తీసుకురామంటే ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం. అదే 50,000 1 లక్ష పే చేసిన వాళ్ళది 83,845 మంది క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ మధ్య గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఎంత ఇవ్వాలంటే 173 కోట్లు అంటే వెంటనే శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, మీరు వెంటనే రిలీజ్ చేయమంటే చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూశాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకున్న సందర్భంగా మీ ముఖంలో ఆనందం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా జన్మ